హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఈ వీడియో చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా అయితే ఉంది కదండి. అవునండి, నాకైతే చాలా చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఏంటంటే ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ మినిట్స్ అనేది మాకైతే రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో నేను అందులో నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. అందులో అయితే నాకు ఇవన్నీ అయితే నేను అందులో కొన్నాను. నాకు ఇవన్నీ వచ్చేసి 367 రూపీస్ అయితే పడింది. మామూలుగా అయితే 400 సంథింగ్ పడితే అందులో 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి నాకైతే ఇవన్నీ మొత్తం 367 రూపీస్కి అయితే వచ్చింది. బేసిక్గా నాకు ఇక్కడ కావాల్సింది ఒక ఐటమే. ఒక ఐటమ్ కోసం ఇన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేయాల్సి అయితే వచ్చింది. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే నేను ఇవి 3 తీసుకున్నాను. ఇందులో బేసిన్, ఆ బ్రెడ్, ఒక సాల్ట్ ప్యాకెట్, ఇంకా 2 కేకులు అవి తీసుకున్నాను. అవి అయితే ఆల్రెడీ తినేసాము. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా అయితే ఆర్డర్ పెట్టేశాను. నేను చూపించిన ముందు అవి బేసిన్, సాల్ట్ అవే నాకైతే 150 రూపీస్ దాకా అయితే పడ్డాయి. ఇంకా మిగతా అన్నీ వచ్చేసి అయితే 200 రూపీస్కి అయితే వచ్చాయి అని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను స్ప్రౌట్స్, బనానా, స్ప్రౌట్స్లో అయితే 2 రకాల స్పాక్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే మిక్స్డ్ స్ప్రౌట్స్, ఇంకొకటి వచ్చేసి మట్కా అంటారు. వాటిని తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు. నేను అవి ఇక్కడే చూస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, యాపిల్స్, అట్లా అన్నీ కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి అయితే ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే ఇప్పుడు మంచిగానే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇవి నేను బయట చూసినప్పుడు అయితే నాకు కేజీ 100 రూపీస్ అయితే చెప్పారు. నేను అవి అయితే నాకు ఇక్కడ కొంచెం రీజనబుల్గా అనిపించాయి, చూద్దామని కొన్నాను. కానీ అవి అయితే అసలు బాగా మెత్తగా ఉన్నాయి, అవేం బాగాలేవు. ఇక్కడ వచ్చేసి ఇవి బజ్జీ మిరపకాయలు. ఇవైతే బజ్జీ మిరపకాయలు అంటారే కానీ ఇవైతే మనకి స్పైస్ అనేది అయితే అట్లా ఏమి ఉండదు. లైక్ క్యాప్సికమ్ లాగా, సిమ్లా మిర్చి అంటారు, అట్లా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను మొసాంబి, ఇంకా ఆరెంజెస్, నాగ్పూర్ ఆరెంజెస్ అయితే తీసుకున్నాను. ఇంకా పొట్లకాయ, ఇంకా కొన్ని గోరు చిక్కుళ్ళు, టమాటా, ఇవన్నీ కూడా కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాను. ఇంకా అందులోనే అయితే ఇవి నాకు ఆర్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ మెయిన్గా నేను తీసుకుంది అయితే ఈ 3 నిమ్మకాయల కోసమే. నేను 3 నిమ్మకాయలు అని కాదు, నాకు అక్కడ ఆర్డర్ ప్లేస్ చేయడానికి వచ్చింది ఆ 3 నిమ్మకాయలే వచ్చాయి. సో నేను మెయిన్ తీసుకుంది ఆ నిమ్మకాయల కోసం. నాకు ఇంట్లో నిమ్మకాయలు లేవు, అర్జెంటుగా కావాల్సి వచ్చింది. ఇంకా అదైతే అలా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నాకు కందికాయలు కూడా దొరికాయండి. రీసెంట్గా మా ఇంటి ఎదురు అమ్మాయి ఇస్తే కూడా వండుకొని తిన్నాము. కానీ ఇక్కడైతే నేను ఫ్లిప్కార్ట్ మినిట్స్లో చూశాను, అవి అయితే చూడడానికి బాగానే ఉన్నాయి అక్కడ అనిపించేసి నేను ఆర్డర్ పెట్టాను. కానీ వీటి లోపల అయితే అస్సలు విత్తనాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అన్నీ మెత్తగా అయితే పిందెల్లాగా అయితే ఉన్నాయి. ఇంకా వాటిని తీసుకొచ్చి కుక్ చేసుకొని చూడాలి లోపల అన్నీ, ఇంకా అన్నీ ఎలా ఉన్నాయో. ఇంకా అయితే మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక చూసారు కదా, చూడడానికి అయితే బాగున్నాయి కానీ లోపల అన్నీ అయితే అంత మెత్తగా అంత బాగా అయితే లేవు, చూడడానికి అయితే బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి నేను పూలు అన్నీ నాకు కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను. చూసారు కదండి, ఇదైతే మొత్తం వీడియో. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఈ వీడియోకి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.